ఆన్సరింగ్ టెక్నిక్, గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సరింగ్ టెక్నిక్. ఆన్సరింగ్ టెక్నిక్. మెథడ్ ఆఫ్ ఆన్సరింగ్ అండి. చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే, సార్ నా ప్రశ్న ఎస్ఏ రూపంలో రాయాలా, పాయింట్ల రూపంలో రాయాలా? ఆ డౌట్ మీకు కూడా ఉందా? పాయింట్ల రూపంలో రాయాలా, ఎస్ఏ రూపంలో రాయాలా? స్ట్రక్చర్ ఎలా ఉండాలి? సింపుల్ అండి. స్ట్రక్చర్ అయితే కనుక డెఫినెట్గా ఇంట్రో ఉండాలి, ఇంట్రొడక్షన్ ఉండాలి, పరిచయం ఉండాలి. ఏ ప్రశ్నకైనా పరిచయం అనేటువంటి చాలా ముఖ్యం. రెండోది బాడీ. కంటెంట్ చాలా ముఖ్యమండి. బాడీ చాలా ముఖ్యం. అంటే ఈ బాడీలో ఏమొస్తుంది అంటే, అడిగినటువంటి ప్రశ్నకు సూటిగా సమాధానం వస్తుందండి. డిస్క్రైబ్, అనలైజ్, డిస్టింగ్విష్, ఎక్స్ప్లెయిన్, సబ్స్టాన్షియేట్, క్రిటికల్లీ ఎగ్జామిన్. తెలియాలిగా వీటికి అర్థాలు. ఇది ఏది ఉపయోగించినా సరే అకాడమిక్ స్టైల్లో రాస్తే కుదరదు. క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నప్పుడు జాగ్రత్తగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అంటే జాగ్రత్తగా పాయింట్ వైజ్ చూడాలి. ఏంటి, ఇట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్, ఏంటి కాన్సెప్ట్ ఏంటి అనేటువంటిది పరిశీలించాలి. డిస్టింగ్విష్ అన్నాడు అనుకోండి, దాన్ని ఏం చేయాలి, పోల్చి చెప్పాలి. డిస్టింగ్విష్ అన్నప్పుడు. డిస్క్రైబ్ అన్నాడు అనుకోండి, జస్ట్ వివరించాలి. దాని గురించి జస్ట్ వివరిస్తే సరిపోతుంది. ఆర్ ఎనలైజ్ అన్నాడు అనుకోండి, దాన్ని వివరించడమే కాదండి, అది మంచా చెడా, లేకపోతే అది పాజిటివ్ దారి తీస్తుందా, నెగిటివ్ దారి తీస్తుందా, ఎనలైజ్ చేయాలండి. దాన్ని పూర్తిగా విశదీకరించాలి. ఇలాగా అడిగినటువంటి ప్రశ్నని బట్టి సూటిగా ఈ బాడీలో ఆన్సర్ చేయాలి. అండ్ దానికి సూటబుల్గా కంక్లూడ్ చేయాలి, కంక్లూషన్ ఇవ్వాలి. దిస్ ఈజ్ ఐడియలిస్టిక్ మెథడ్ అండి. దిస్ ఈజ్ ఐడియలిస్టిక్ మెథడ్. ఒక స్ట్రక్చర్కి ఐడియలిస్టిక్గా ఇలా రాస్తే బాగుంటుంది. అయితే ఇలా రాయకపోతే బాగోదా అంటే, రాస్తే మంచిది. రాయకపోయినా మార్కులు పడతాయి, కానీ నువ్వు అనుకునే స్థాయిలో పడకపోవచ్చేమో. సో ఈ విధంగా మనం ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. ఈ స్ట్రక్చర్ని ఫాలో అవడంతో పాటు మీరు ఫాలో కావలసినటువంటి వివిధ రకాలైనటువంటి టెక్నిక్స్ ఏంటి? గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అండి. గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, స్టిక్ టు ది వర్డ్ లిమిట్. నెంబర్ 1 స్ట్రక్చర్ అయిపోయింది. నెంబర్ 2 వర్డ్ లిమిట్. ఆన్సర్ మీకు చాలా తెలుస్తుందండి. ఆన్సర్ చాలా మీకు మ్యాటర్ చాలా ఎక్కువ ఉంటుంది బ్రెయిన్లో, కానీ దాన్ని ప్రిసైజ్ చేసి కేవలం 200 పదాలు, 250 పదాలు, ఆ యొక్క వర్డ్ లిమిట్ ఏదైతే ఉందో, అడిగినటువంటి పద నిబంధన, లేకపోతే అక్కడ 1.5 పేజ్, సాధారణంగా 1.5 పేజ్ వస్తుందండి 10 మార్కుల క్వశ్చన్కి. ఆ 1.5 పేజ్కి సరిపడినటువంటి పదాలతో మీరు ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. వర్డ్ లిమిట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మూడోది టెర్మినాలజీ, పదజాలం. టెర్మినాలజీ, పదకోశం, జార్గాన్స్. ఎవ్రీ సబ్జెక్ట్ విల్ హ్యావ్ సర్టెన్ జార్గాన్స్ అండ్ టెర్మినాలజీ ఉంటుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? మ్యాన్, హ్యూమన్, ఇండివిజువల్, సిటిజన్. ఎవరు వీళ్ళంతా? ఎవరండి? హూ ఈజ్ మ్యాన్? మ్యాన్, హ్యూమన్స్, సిటిజన్, ఇండివిజువల్,
అంతా ఒకటేనా? ఒకటే కదా, మన గురించే కదా చెప్తున్నాం. కానీ సబ్జెక్ట్ని బట్టి ఈ పదాన్ని వాడుతూ ఉంటాం, ఈ టెర్మినాలజీని. మ్యాన్, సాధారణంగా మ్యాన్ అనేటువంటి వర్డ్ సోషియాలజీలో కానీ అందులోని హిస్టరీలో కానీ మనం మ్యాన్ అనేటువంటి పదాన్ని వాడతాం, హిస్టరీ ఆర్ సోషియాలజీ. హ్యూమన్స్, ఆంథ్రోపాలజీ, సైన్స్, ఆంథ్రోపాలజీ అండ్ సైన్స్ సబ్జెక్ట్లో హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్స్ అని చెప్పేసి మనం ఆ పదాన్ని వాడతాం. సిటిజన్ పాలిటీలో వాడతాం. ఇండివిజువల్స్ సోషియాలజీలో వాడతాం, సోషల్ వర్క్లోని సోషియాలజీలోనూ ఆ పదాన్ని వాడతాం. ఇప్పుడు సోషియాలజీలో ఇందులోని సిటిజన్ అనేటువంటి పదాన్ని వాడారు అనుకోండి, ఆన్సర్ ఫ్లేవర్ పోతుంది. చికెన్ వండుకున్నప్పుడు రొయ్యల మసాలా వేసి వండుతావా, లేదా ఫిష్ మసాలా వేసి వండుతావా? లేదు కదా అని చెప్పి ఫిష్ వండినప్పుడు ఫిష్ మసాలా, చికెన్ వండినప్పుడు చికెన్ మసాలా వాడాలి. అలాగే మీ సబ్జెక్ట్లో కూడా టెర్మినాలజీ ఏది రాస్తే ఆ సబ్జెక్ట్ టెర్మినాలజీయే వాడాలి. ఎవ్రీ సబ్జెక్ట్ డిమాండ్స్ డిఫరెంట్ టెర్మినాలజీ. చాలామందికి ఈ విషయం తెలియదండి. తెలియక ఏం చేస్తారంటే ఈ టెర్మినాలజీ అంతా కూడా కామన్గా వాడేస్తూ ఉంటారు. మీ ఆన్సర్ స్పాయిల్ అయిపోతుందండి, ఆన్సర్ పాడైపోతుంది, ఇంగ్రీడియంట్స్ సరిగ్గా ఉండవు. సో యూజింగ్ టెర్మినాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టెర్మినాలజీ అనేటువంటిది చాలా బాగుండాలి. టెర్మినాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ మెయిన్స్ రాసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే దెర్ ఈజ్ నో స్టాండర్డ్ ఆన్సర్ ఫర్ మెయిన్స్ క్వశ్చన్స్. స్టాండర్డ్ ఆన్సర్ అనేటువంటిది మీకు ఉండదు. ఇప్పుడు అకాడమిక్ ఎగ్జామ్లో ఉన్నదనుకోండి, అకాడమిక్ ఎగ్జామ్లో థియరీ ఆఫ్ డిమినిషింగ్ వాల్యూ అనేటువంటి ఒక వర్డ్ కనిపించిందంటే వెంటనే మీరు దానికి సంబంధించి మొత్తం రాసేసినా సరే మార్కులు పడతాయి. ఆ స్టాండర్డ్ ఆన్సర్, ఫిక్స్డ్ ఆన్సర్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండి. అప్లికబిలిటీ, దాన్ని థియరీ ఆఫ్ డిమినిషింగ్ వాల్యూ అనేటువంటిది ఏ ఓరియంటేషన్లో అడుగుతున్నాడు, ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఏ ఓరియంటేషన్లో అడుగుతున్నాడు, రీజనలిజం అనేటువంటిది ఏ ఓరియంటేషన్లో అడుగుతున్నాడు, అడుగుతున్నటువంటి ఓరియంటేషన్కి అప్లై చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ హియర్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆన్సర్స్లో అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, మీరు ఆన్సర్ చాలా ఇంప్రెసివ్గా కనిపించాలి అంటే పిక్టోరియల్ ఆర్ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్. పిక్టోరియల్, మీ ఆన్సర్లో పిక్చర్స్ కనిపించాలండి. సపోజ్ మీరు ద ఫిజికల్ సెట్టింగ్స్ ఆఫ్ ఇండియా గురించి జాగ్రఫీలో వివరిస్తున్నారు అనుకోండి, మీరు ఒక చిన్న బొమ్మ వేయండి. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇలా ఒక బొమ్మ వేసుకోండి. ఒక బొమ్మ వేసుకుని కొన్ని బొమ్మలు ప్రాక్టీస్ చేసుకోవాలి. జాగ్రఫీ అన్నప్పుడు కొన్ని బొమ్మలు, ఇలా సబ్జెక్ట్ని బట్టి మీరు ఒక చిన్న బొమ్మ వేసి ఇక్కడ ఈ లాటిట్యూడ్స్ వేయండి. వీటిని మీరు మెన్షన్ చేయండి, లాటిట్యూడ్స్ అనేటివి మెన్షన్ చేయండి. దీని ఫిజికల్ సెట్టింగ్ అనేటుంది. దట్ గివ్స్ సమ్ ఇంప్రెషన్. అలాగే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి. కాన్సెప్ట్స్, సపోజు ఇన్ అవర్ సోషియాలజీ వన్ కాన్సెప్ట్ కాల్డ్ సాంస్క్రిటైజేషన్. వాట్ ఈస్ దట్? సాంస్క్రిటైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఉందండి. ఈ సాంస్క్రిటైజేషన్ కాన్సెప్టు డెఫినేషన్ ఏంటి అంటే, సాంస్క్రిటైజేషన్ అన్నదానికి, సంస్కృతీకరణ అనేటువంటి దానికి డెఫినేషన్ ఏంటి అంటే, సాంప్రదాయ గ్రామీణ వ్యవసాయక భారతీయ సమాజాల్లో భూస్వామ్య కుటుంబాల వారు ఉండేవారు, అలాగే సేవా కులాల వారు కూడా ఉండేవారు. సేవా కులాల వారు వారి వారి అనువంశికపరమైనటువంటి వృత్తి సేవలను వాలంటరీగా అంటే స్వచ్ఛందంగా ఈ యొక్క ఉన్నత కులాల వారు భూస్వామ్య కులాల వారికి అందించేవారు. దానికి ప్రతిఫలంగా సంవత్సరానికి ఒక్కసారి ధాన్యం రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ప్రతిఫలాన్ని చెల్లించేవారు. ఇది జజమానీ సిస్టమ్ అండి. దేనికది? జజమానీ సిస్టమ్.
అయితే ఈ సంస్కృతీకరణ ప్రక్రియ అనేటువంటిది ఏంటి అంటే, ఈ భారతీయ సమాజంలో ఉన్నటువంటి నిమ్న కులాల వారు కొందరు తమ యొక్క ఆచారాల్లోనూ సాంప్రదాయాల్లోనూ కట్టుబాట్లలోనూ జానపద రీతుల్లోనూ మార్పులను తీసుకుని వచ్చి ఉన్నత కులాల వారి యొక్క జీవన విధానం వైపు, వారి యొక్క సంస్కృతులను, ఆచారాలను, సాంప్రదాయాలను, కట్టుబాట్లను, ఆహారపు అలవాట్లను, మత విధానాలను అనుసరించడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని సంస్కృతీకరణ అని అన్నారని ఎంఎన్ శ్రీనివాసు ద కల్చర్ అండ్ రిలీజియన్ అమాంగ్ ద కూర్క్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనేటువంటి పుస్తకంలో వివరిస్తాడు. So Sanskritization is nothing but a process of adopting the upper caste people's cultures, traditions, lifestyles, food habits and their religious practices by the lower caste people of the society. This effort is called as Sanskritization. This effort is called Sanskritization. ఇదేంటండి ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? థియరీ. ఇప్పుడు ఇలా చెప్పేదానికన్నా ఒక బొమ్మ వేద్దాం. Brahmins, Kshatriyas, Vaishyas and Sudras. These lower caste people are trying to adopt the upper caste people's traditions, cultures and food habits, and they are trying to elevate their social status by adopting their cultures. This effort or this route is called Sanskritization. ఇప్పుడు ఇక్కడ Sanskritization అని రాయండి. ఎలా ఉంది పిక్టోరియల్ రిప్రజెంటేషన్? మీకు అర్థమైంది? సో ఏ కాన్సెప్ట్కైనా సరే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇస్తే మీకు క్వశ్చన్కి ఒక మార్కు చొప్పున పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తే థియరీ ఎలా ఉంది? భారతీయ సమాజంలో నిమ్న కులాల వారు కొందరు వారి యొక్క ఆచారాల్లోనూ, సాంప్రదాయాల్లోనూ, కట్టుబాట్లలోనూ, జీవన విధానంలోనూ, ఆహారపు అలవాట్లలోనూ, మత విధానాల్లోనూ మార్పును తీసుకుని వచ్చి ఉన్నత కులాల వారి యొక్క జీవన విధానం వైపు పయనించినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గమే సంస్కృతీకరణ, పిక్టోరియల్ రిప్రజెంటేషన్. When upper caste people are adopting the lower caste people traditions, that is called desanskritization. ప్రతి సంస్కృతీకరణ. ఇలా ఒక పిక్చర్ వేసి చూపించారు అనుకోండి, ఈజ్ ఇట్ డినోటింగ్ ఏ బెటర్ ప్రజెంటేషన్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 15 ప్రశ్నలు, కనీసం 10 బొమ్మలు వెయ్యాలి అక్కడ, కనీసం ఒక 10 బొమ్మలు. అదంతా ఎందుకండి? ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడామనుకోండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీస్, ఇక్కడ చూడండి సోషల్ ఎక్స్క్లూజన్లో షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్. షెడ్యూల్ ట్రైబ్ గురించి మనం మాట్లాడినప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడవలసి ఉంటుందండి. డిస్ప్లేస్మెంట్, విస్థాపన. ఎందుకంటే ట్రైబల్స్ అందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ల్యాండ్ ఎలినేషన్తో పాటు డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో మేజర్ ప్రాబ్లం. బికాజ్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్విటబుల్. For the development of the society, the government is coming up with irrigational projects as industrial projects. When these irrigational projects and industrial projects are being planned, it is being planned in tribal areas. Because of these tribal area projects, these people have to vacate their native places and move to the new locations. This is causing the displacement. And during the process of displacement, the tribes are unable to adjust to the new locations and new cultures. Then there is a problem of resettlement and rehabilitation issues. ఇది కాన్సెప్ట్ అండి. ప్రాబ్లం అన్నప్పుడు సాధారణంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు విస్థాపనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఈ యొక్క బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పుడు, పారిశ్రామిక ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పుడు గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలను కొత్త ప్రాంతాలకు విస్థాపన చేయవలసి ఉంటుంది. ఈ విస్థాపనలో భాగంగా తమ యొక్క సంస్కృతిని, స్థానిక ప్రాంతాలను వదిలిపెట్టి కొత్త ప్రాంతాలకు గిరిజనులు వెళ్తున్నప్పుడు వారు ఆ కొత్త ప్రాంతానికి, కొత్త జీవనానికి అలవాటు కాలేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఈ విధంగా రాయవలసి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం ఇంకా ఇంప్రెసివ్గా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం చెప్పేశాం, చెప్పవలసిందంతా కూడా చెప్పేశాం. ఇప్పుడు దీన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనుకోండి. దీన్నే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. సింపుల్గా ఇదిగోండి ఇలా పెట్టుకుంటాం. డెవలప్మెంట్ ఈజ్ ఇన్విటబుల్. ఈ డెవలప్మెంట్ అనేటువంటిది జరగాలి అంటే గనక, ఈ డెవలప్మెంట్ అనేటువంటి జరగాలి అంటే గనక కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పాయింట్లు రాస్తాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అక్కడ మళ్ళీ ఇండస్ట్రియల్ యాజ్ వెల్ యాజ్ ఇరిగేషనల్, displacement of tribes through the concept of development. This is leading to problems in rehabilitation and resettlement. ఇలా పిక్చర్ వేసి చూపించారండి. ఈజ్ ఇట్ అపీరింగ్? ఇది ఎక్కడ కూడా లేదు, ఏ బుక్లో లేదు. మీ అంతటి మీరే ఒక కాన్సెప్ట్ని తయారు చేసుకుంటున్నారు. దాన్ని పిక్టోరియల్ రూపంలో దాన్ని సర్కిల్స్ బాక్సెస్ వేసి ఒక యారో మార్క్ చూపించి దిస్ ఈజ్ లీడింగ్ టు దిస్, దిస్ ఈజ్ లీడింగ్ టు దిస్. బెటర్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ ఐడియాస్. కొన్ని అయితే స్టాండర్డ్ ఉంటాయి, మన బుక్లో ఉన్నటువంటి స్టాండర్డ్ పిక్చర్స్ ఉంటాయి, వాటినన్నా రిప్రజెంట్ చేసుకోవాలి లేదా వీటినన్నా. ఇప్పుడు హెర్బర్ట్ మాస్లోస్ థియరీ ఆఫ్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఉన్నది, క్రమానుగత అవసరాల సిద్ధాంతం ఉంది. దానికి మనకి ఆ మినిమం నీడ్స్, బేసిక్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్, ఎస్టీమ్ నీడ్స్, స్పిరిచువల్ నీడ్స్, వీటిని బొమ్మ వేసి ఒక బాక్స్ రూపంలో మనం చూపించవచ్చు. వీ హ్యావ్ టు. సో ఇలాగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయిపోతే తెలుగు మీడియం వాళ్ళు ఎలా రాయాలి ఈ ప్రశ్న పత్రాన్ని? తెలుగు మీడియం వాళ్ళు ఎలా రాయాలి? తెలుగు మీడియం వాళ్ళు పూర్తిగా తెలుగులో రాయాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పూర్తిగా ఇంగ్లీష్లో రాయాలి. తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ పదాలు వాడకూడదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు పదాలు వాడకూడదు. ప్రతి 3 ఇంగ్లీష్ పదాలకి 1 మార్కు తొలగించబడుతుంది, మైనస్ మార్క్. మీరు తెలుగు మీడియం వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎక్కడైనా ఇంగ్లీషు పదాలు యాస్టీస్గా వాడారు అంటే ప్రతి 3 ఇంగ్లీష్ పదాలకి 1 మైనస్ మార్క్. మీకు వచ్చిన మార్కుల్లో మొత్తం పేపర్ అంతా అయిపోయిన తర్వాత లెక్క పెడతారు, ఎన్ని ఇంగ్లీష్ పదాలు ఉన్నాయో లెక్క పెట్టి డివైడెడ్ బై 3 ఈజ్ యువర్ మైనస్ మార్క్. బీ కేర్ఫుల్. టెర్మినాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఇంకొకటి ఉన్నదండి డౌట్ ఏంటంటే అభ్యర్థుల్లో, సరే ఈ సెక్షన్ నేను ఇంగ్లీష్లో బాగా రాయగలుగుతాను, ఈ సెక్షన్ నేను తెలుగులో బాగా రాస్తాను, సగం ఇంగ్లీష్లో సగం తెలుగులోనే రాస్తాను. రాయకూడదు అలా కాకుండా పేపర్ 1 తెలుగులోని, పేపర్ 2 ఇంగ్లీష్లోని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. కంప్లీట్ పేపర్ రాసుకోవచ్చు. 150 మార్కులు ఏదో ఒక మీడియానికి స్టిక్ కావచ్చు. ఆ విధంగా 1-2 పేపర్లు మీరు డైవర్ట్ కావచ్చు, నో ఇష్యూ. కానీ వాట్ ఎవర్ ద మీడియం ఆఫ్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్, స్టిక్ టు 100% దట్ లాంగ్వేజ్ ఓన్లీ. స్టిక్ టు బుకిష్ లాంగ్వేజ్, డోంట్ యూజ్ డైలెక్ట్స్. మాండలికాలు వాడకూడదు ఎగ్జామ్ రాసినప్పుడు. ఉదాహరణకి బాలల యొక్క సమస్యలు, బాలల హక్కుల గురించి రాసినప్పుడు పిల్లల సమస్యలు, పిల్లల హక్కులు, పిల్లాడు, పిల్లది, కుర్రాడు, కుర్రది ఇలాంటివి రాయకూడదు. వాట్ యూ నీడ్ టు రైట్? బాలలు. న్యూస్ పేపర్ లాంగ్వేజ్, బాలల హక్కులు. అలాగే టెర్మినాలజీ అండి, అదే దాన్నే టెర్మినాలజీ అంటాం మనం. టెర్మినాలజీని చాలా చక్కగా వాడుకోవాలి. అర్థమైందండి? దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది టెక్నిక్స్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్.